దానికి శక్తి అందేది నీ ఆత్మ యొక్క ప్రభావంతో, నీ ఆత్మ యొక్క సాక్షాత్కారంతో, నీ ఆత్మ యొక్క ఆవిష్కరణతో. నీ మనస్సు నీకు చెప్పేటువంటి ప్రతి మాటని నువ్వు విన్నావా? నీ మనస్సును రీప్లేస్ చేయి. ఆహా, ఎంత బాగున్నది కదా, ఈ వర్షపు ఈ హోరు ఎంత బాగున్నది కదా, ఈ వర్షపు చల్లని నీటిలో, ఈ గాలిలో నేను ఆనంద తాండవం చేస్తే ఎంత అద్భుతమో కదా అని నీ మనస్సుని మరల్చగలిగితే, నీ మనస్సుని శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది, నీకు సుఖాన్ని ఇస్తుంది, నీకు ప్రశాంతత ఇస్తుంది. అదే నీ మనస్సు చెప్పేటువంటి మాటను విని, అరే ఏమి రాకి బాధ, ఏమి రాకి కష్టము, ఏమి రాకి దుఃఖం అనుకొని ఏడవడం మొదలు పెడితే దుఃఖితుడిపై, దీనుడిపై, కృంగి కుసించిపోయి వినాశించింది. ఈ క్షణాన్ని ఎలా గడపాలో అది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నీ మనస్సుని నీ చేతిలోకి తెచ్చుకో శిష్య. నువ్వు నీ మనస్సు చేతిలోకి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ప్రతి సిచ్యువేషన్ మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రస్తుతంలో, వర్తమానంలో, ఈ ప్రజెంట్లో, ఈ కరెంట్ సిచ్యువేషన్ వచ్చే ప్రతి దాన్ని ఫస్ట్ లెట్ us యాక్సెప్ట్. తర్వాత ఏం చేద్దాము, నేను ఎట్లా డీల్ చేద్దాము. యాక్సెప్టెన్స్ మైండ్. ఏ ఫర్ యాక్సెప్టెన్స్ మైండ్. ఈరోజు గుర్తుంచుకోండి, మనం ఖచ్చితంగా ఒక 9 ABCDEFGHI, A to I, AI అంటాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అలాగా ఈరోజు A to I మనం ప్రస్తుతాన్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేయాలి. 9 స్టెప్స్ ఉన్నాయి. ఆ 9 అదేంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ ఫస్ట్ యాక్సెప్ట్. 2 బి ఫస్ట్. ఒక అద్భుతమైనటువంటి తోటలో ఆ సౌందర్యమైనటువంటి యొక్క ఆ పుష్పరాశులను, ఆ సుగంధ పరిమళ భరితమైనటువంటి యొక్క ఆ ముగ్ధ మనోహర ఆ వృక్షాల లతల సౌందర్య తత్వాన్ని చూడటానికి మనం వెళ్తూ ఉంటే, ఆ యొక్క సౌందర్య వనములో కింద ఉన్నదంట ముళ్ళ పరుపు. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఆ త్రోవ తప్ప మనం దాటి వెళ్తే కానీ మనకి బతుకులేదు అనుకోండి. ఏం చేస్తాం అప్పుడు? అడుగు వేస్తే ముళ్ళు గుచ్చుకుంటుంది, వెనుకకు వెళ్ళడానికి లేదు. ఈ దారి దాటాల్సిందే, ఈ దారిని దాటి ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిందే.